ఆగమపురం అని చిన్న అందమైన గ్రామం ఉంది. ఆ ఊరిలో ధనవంతుడైన రమణయ్య తన భార్య లక్ష్మీతో ఆనందంగా జీవితం గడుపుతున్నాడు. అన్నీ ఉన్నా వారికి సంతానం లేని లోటు బాధిస్తూ ఉంది. ఒకరోజు రమణయ్య తన భార్య లక్ష్మీతో ఇలా అన్నాడు. లక్ష్మీ, మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు, డబ్బు, గృహం, సుఖసౌకర్యాలు, కాని సంతానం మాత్రం లేదు. మన తరువాత ఈ ఆస్తి ఎవరి చేతికి వెళ్తుంది? అది నిజమేనండి. కాని మీరు ఎక్కువగా ఆలోచించవద్దు. పైన భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. ఏదో ఒక రోజు మనకి కూడా పిల్లలు కలుగుతారు. అది నిజమే. నాకు కూడా అది ఆశ అని చెప్పి రమణయ్య తన పని మీద వెళ్లిపోతాడు. ఒకరోజు సాయంత్రం రమణయ్య, లక్ష్మి ఇద్దరూ చల్లగాలిలో నడవడానికి బయటకు వెళ్తారు. వారు కొద్ది దూరం వెళ్ళాక వారికి ఒక పసిబిడ్డ ఏడుపు వినిపిస్తుంది. ఏమండి, మీకు ఏమైనా పసిబిడ్డ ఏడుపు వినిపిస్తోందా? అవును లక్ష్మి, కాని ఆ ఏడుపు ఎక్కడ నుంచి వస్తోందో పద చూద్దాం. వారు ఇద్దరూ చెట్ల వద్దకు వెళ్లి వెతుకుతారు. అక్కడ వారికి ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ కనిపిస్తుంది. అయ్యో, ఎంత చక్కగా ఉన్నాడు! ఈ చిన్నారిని ఎవరో ఇక్కడ వదిలి వెళ్లిపోయినట్లుంది. అవునండి, బిడ్డ ఎంత బాగున్నాడో. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇది మన కోసం భగవంతుడు ఇచ్చిన కానుకగా అనిపిస్తుంది. మన ఇంటికి తీసుకుని వెళ్లి మనమే పెంచుకుందాము. రమణయ్య, లక్ష్మి ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకువచ్చి ఆనందంగా పెంచుకుంటూ ఉండగా ఏడాది కాలం గడిచింది. తరువాత వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ దంపతులిద్దరూ చాలా సంతోషంలో మునిగిపోతారు. లక్ష్మీ, భగవంతుడు మనకి ఇద్దరు రత్నాల వంటి పిల్లలను ఇచ్చాడు. ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? అవునండి, మనం ఇప్పుడు మనకి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇలా కొంతకాలం గడిచింది. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. పెద్ద కుమారుడు శాంత స్వభావం కలవాడు. చిన్నవాడు దుడుకు స్వభావం కలవాడు. వాడికి ఇరుగు పొరుగు వారి మాటల వలన తన అన్నవారికి దొరికిన బిడ్డ అని తెలిసి అన్న మీద అసూయ పెంచుకుంటాడు. ఒకరోజు చిన్నవాడు తల్లితో ఇలా అంటాడు. అమ్మా, ఈ పెద్దవాడిని మీరు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? చిన్నా, నీవు అలా మాట్లాడకూడదు. వాడు నీకు అన్న, మీరిద్దరూ మాకు సమానమే. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. దొరికిన బిడ్డ నాతో సమానమెలా అవుతాడు అని చిన్నవాడు కోపంగా వెళ్లిపోతాడు. చిన్నవాడి ప్రవర్తన తల్లిదండ్రులకు బాధ కలిగిస్తుంది. ఒకరోజు లక్ష్మీ రమణయ్యతో ఇలా అంటుంది. ఏమండి, మన వయస్సు పెరుగుతోంది. చిన్నవాడు పెద్దవాడు అంటే మండిపడుతున్నాడు. మనకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే చిన్నవాడు పెద్దవాడికి కొంచెం కూడా ఆస్తిని దక్కనీయడు. మనమే పంచి ఇవ్వటం మంచిది కదా. నువ్వు చెప్పినది నిజమే లక్ష్మి. నేను కూడా ఈ విషయమే ఆలోచిస్తున్నాను. నువ్వు చెప్పినట్లే చేస్తాను. మరునాడు రమణయ్య తన ఇద్దరు కుమారులతో ఈ విధంగా చెప్పాడు. బాబూ, మేము పెద్దావోలం ఓటనాము. దొట్మా ఆరోగ్యం ఎప్పుడు ఎలా అంటండు తేలియదు. ఆందుకాని ఆస్తిని మీ ఇద్దరికీ సమానంగా పంచుదాం అనుకుంటున్నాను. అదంతా ఇప్పుడు ఎందుకు నాన్నగారు? మీరు ఆరోగ్యంగా ఉండటమే మాకు కావాలి. చిన్నవాడికి ఆస్తిని పెద్దవాడికి కూడా సమానంగా పంచినందుకు కోపం వస్తుంది. వాడు ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతాడు. ఒకరోజు లక్ష్మీ బంగారు గొలుసు కనిపించలేదు. ఇల్లంతా వెతికినా అది దొరకలేదు. కుమారులను ఇద్దరినీ పిలిచి ఈ విధంగా అడుగుతుంది. ఏమరా, మీకు ఎవరికైనా నా బంగారు గొలుసు కనిపించిందా? నేను చూడలేదమ్మా అని పెద్దవాడు చెప్తాడు. ఉందమ్మా, నేను వెతుకుతాను అని చిన్నవాడు పెద్దవాడి గదిలోకి వెళతాడు. అమ్మా, హారం దొరికింది. ఇది పెద్దవాది షర్ట్ జేబులో ఉంది అని తల్లికి ఆ హారాన్ని ఇస్తాడు. అమ్మా, ఈ హారం నేను తీయలేదు. నా షర్ట్ జేబులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. నన్ను నమ్మండి అని పెద్దవాడు చెప్తాడు. నాకు తెలుసు, ఇది నువ్వే తీశావు. నువ్వు దొంగవి అని చిన్నవాడు పెద్దవాడిని అవమానకరంగా మాట్లాడతాడు. పెద్దవాడు బాధగా ఇల్లు విడిచి వెళ్లిపోతాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు చిన్నవాడు తన బైక్ మీద వెళ్తూ ఉండగా ఒక కారు గుద్దుకుని యాక్సిడెంట్ జరిగింది.
వాడు కింద పడిపోయాడు. కొంతసేపటికి అటువేపుగా పెద్దవాడు వచ్చాడు. వాడు రోడ్డు మీద పడి ఉన్న చిన్నవాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. చిన్నవాడికి కొంతసేపటికి తెలివి వచ్చింది. వాడి పక్కన నిలబడి ఉన్న తన అన్నను చూసి అతను తన ప్రాణం రక్షించాడని గ్రహిస్తాడు. రమణయ్య, లక్ష్మి కూడా అక్కడే ఉన్నారు. 2 రోజుల తరువాత అందరూ ఇంటికి వెళ్లారు. అన్నా, నన్ను క్షమించు. నేను అసూయతో చాలా తప్పు పని చేశాను. నిన్ను ఇంటిలో నుంచి బయటకు పంపటం కోసం హారాన్ని నీ షర్ట్ జేబులో పెట్టి నువ్వే తీశావని అబద్ధమాడాను. అమ్మా, నాన్న, నన్ను మీరందరూ క్షమించండి. చిన్నవాడు తన తప్పుని తెలుసుకుని మంచిగా మారినందుకు అందరూ చాలా సంతోషించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.